పార్లమెంటు స్పీకర్ ఎవరు కాబోతున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారిని ఢిల్లీ పిలుస్తుందని, చంద్రబాబు గారు ఈ స్పీకర్ వ్యవహారంలో ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. అసలు లోక్సభ స్పీకర్ ఎవరు కాబోతున్నారు అనేది తీవ్ర ఉత్కంఠను అయితే రేపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. ఢిల్లీకి బాబు గారు వెళ్ళబోతున్నారని, ఈ స్పీకర్ వ్యవహారంలో చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నారు, కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దలు చంద్రబాబు గారిని ఢిల్లీ రమ్మని ఆహ్వానించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎంపిక అనేది ఓ పెద్ద పొలిటికల్ టాక్ అయిపోయింది ఢిల్లీ లెవెల్లో. ఎందుకు అయిందనంటే, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎన్నిక జరిగి స్పీకరు ఎప్పుడు కూడా కూర్చోలేదు చైర్లో. ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా స్పీకర్ని ఎంచుకోవడం జరిగింది అనేది అన్ని పేపర్లో, నేషనల్ అలాగే రీజనల్ పేపర్లు అన్నిటిలో వచ్చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్ర్యం రాకముందు వచ్చినప్పటి నుంచి కూడా, అప్పుడు బ్రిటిష్ కాలంలో సెంట్రల్ ప్రెసిడెన్షియల్ అసెంబ్లీ అనేది ఉండేది. అప్పుడు కూడా ఏకగ్రీవంగానే జరిగిందనేది ఇప్పుడు న్యూస్లో వస్తున్నటువంటి సమాచారం. సో కాబట్టి అసలు మొత్తం టోటల్ ఇండియన్ పార్లమెంటరీ హిస్టరీలోనే స్పీకర్కి అనేది ప్రత్యేకంగా ఎన్నిక జరగలేదు, స్పీకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనేది ఉంది. ఇప్పుడు దాన్ని నరేంద్ర మోడీ కనుక బ్రేక్ చేస్తే సంకీర్ణ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ అన్ఫిట్ అనేటువంటి ముద్ర పడుతుంది. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అసలు స్పీకర్కి ఎన్నిక జరగకుండా ఏకగ్రీవంగా జరిగినటువంటి చరిత్రను దాన్ని ఎందుకు బ్రేక్ చేయాలి? బ్రేక్ చేయకుండా ఏకగ్రీవంగా స్పీకర్ని ఎంచుకోలేరా? ఎంచుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఏకగ్రీవంగా ఎంచుకునేటువంటి పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అని అంటే, ఇండి కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మీరు స్పీకర్ని పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పి ఇండి కూటమి నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి సంకేతాలని శరద్ పవార్ ఇచ్చారు, ఎన్సీపీ నేత. సో ఈ క్రమంలో భారతదేశ చరిత్రలో స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి దాన్ని అలానే ఆనవాయితీగా కొనసాగించడానికి, అదే సాంప్రదాయాన్ని కొనసాగించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి బీజేపీకి. దాన్ని కాదని కనుక వెళ్తే ఒక బ్లాక్ స్పాట్ బీజేపీకి ఏర్పడేటువంటి అవకాశం. ఎందుకు అనంటే, స్పీకర్ అనేది ఒక అత్యున్నతమైనటువంటి పదవి. లోక్సభ స్పీకర్ అనేది విశిష్ట అధికారాలను కలిగి ఉంటారు ఏ స్పీకర్ అయినా లోక్సభలో. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా క్రూషియల్గా ఉంటాయి. చాలా క్రూషియల్ టైంలో క్రూషియల్ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాని మీద ప్రభుత్వాలు పడిపోవటాలు కూడా జరిగాయి గత చరిత్రను మనం తీసుకుంటే కనుక. మనం ఈవెన్ తెలుగు రాష్ట్రాలు విభజన చట్టంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే తెలుగు రాష్ట్రం విడిపోయింది. చీకట్లో తలుపులేసి బిల్లు ఓటింగ్ పెట్టకుండానే, చర్చ జరగకుండానే బిల్లు మీద శాస్త్రీయబద్ధంగా బిల్లుని పాస్ చేశారు ఆవిడ, ఆ రోజు ఉన్నటువంటి స్పీకరు. సో ఆ టైంలో స్పీకర్ కనుక సభ సక్రంగా లేదు కాబట్టి నేను వాయిదా వేస్తున్నానని చెప్తే ఆల్మోస్ట్ తర్వాత ఎన్నికలు వచ్చిండే, తర్వాత ఏమైందో తెలియదు. సో కాబట్టి క్రూషియల్ టైంలో స్పీకర్ వ్యవహరించేటువంటి తీరు మీదనే కొన్ని చారిత్రక నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ స్పీకర్ పదవి అనేది ఏకగ్రీవంగా ఎంచుకోవాలి. స్పీకర్ని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వాళ్ళు ఉండాలి స్పీకర్ పదవిలో, స్పీకర్ స్థానంలో అనేది అందరూ కోరుకుంటారు. అదే సాంప్రదాయం కొనసాగుతుంది భారతదేశంలో. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అవకాశం ఉందంటే, తెలుగుదేశం పార్టీ నుంచి స్పీకర్ని నిలబెడితే ఉంటుంది. సహజంగా ఏంటంటే, స్పీకర్ పదవిని ఎవరు కూర్చుంటారో స్పీకర్ స్థానంలో, స్పీకర్ ఎవరు ఎంపిక అవుతారో వాళ్ళు ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. అదొక సాంప్రదాయం, అదొక నైతికత. ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. వెంకయ్యనాయుడు కూడా అదే చేశాడు, బీజేపీకి రాజీనామా చేశాడు రాజ్యసభలో ఆయన చైర్మన్ అయినప్పుడు. సో గతంలో చేసినటువంటి వాళ్ళు
యూపీఏ 1 టైంలో చేసినటువంటి వాళ్ళు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు, ఆయన సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి యోధుడు. ఆయన నీకు రాజీనామా చేశారు ప్రాథమిక సభ్యత్వానికి, ఇది పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి. ఆయన ఆ భావోద్వేగానికి కూడా గురయ్యాడు. ఆయన జీవితకాలం పాటు వామపక్ష భావజాలంతో ఆ పార్టీలో పనిచేసినటువంటి ఆయన ఆ రోజున ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంటే ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. అది రాజీనామా ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఎవరు చేయమనరు, దానికి చట్టంలో నిబంధనలు ఏమి లేవు చెయ్యాలి అని. కానీ నైతికత అంటే స్పీకర్ అనే అతను ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అలాగే నిష్పక్షపాతంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఆ అభిప్రాయాన్ని కలిగించడానికి ఈ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుంటారు పార్టీలకి. సో అంత విశిష్టాధికారాలను కలిగి ఉంటుంది స్పీకర్ పదవి అనేది. సో మనం స్పీకర్ పదవి ఎంత అంటే వాజ్పేయి గవర్నమెంట్ని కూడా పడగొట్టింది ఒక ఓటుతోటి. ఆ రోజున ఒరిస్సా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అంతకుముందు లోక్సభలో ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన్ని తీసుకొచ్చి ఒరిస్సా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సో కొంచెం టెక్నికల్గా కొంత టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆయన ఎంపీగా కొనసాగాడు, ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు. కాబట్టి ఆయన ఓటుని మనం పరిగణించాలా పరిగణించకూడదా అనే దాని మీద ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి బాలయోగి, తెలుగుదేశం పార్టీ అతను బాలయోగి, ఆయన ఏం చేశాడు, దాన్ని ఓటు కింద పరిగణించి ఓటు హక్కు కల్పించాడు ఆయనకి. ఎందుకంటే మెంబర్గా ఉన్నాడు కాబట్టి, రాజీనామా చేయలేదు కాబట్టి అప్పటికి లోక్సభకి. సో కాబట్టి అప్పుడు ఓటింగ్లో పాల్గొన్నాడు ఆయన. ఆ ఓటింగ్లో ఆయన పాల్గొనకపోతే ఈక్వల్గా వచ్చింది. ఈక్వల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు స్పీకర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఏదైనా బిల్లు మీద ఓటింగ్ జరిగింది అనుకో, ఓటింగ్ జరిగినప్పుడు ఈక్వల్గా వస్తాయి అనుకోండి, విపక్షాలకి అధికార పక్షానికి ఈక్వల్గా వస్తాయి. అప్పుడు స్పీకర్ ఎటు ఓటేస్తే ఆ బిల్లు అటు ఆమోదం పొందిద్ది. స్పీకర్ ఓటే డిసైడ్ చేసిద్ది. అలాంటి కీలకమైనటువంటి సందర్భాలు, కీలకమైన ఘట్టాలు ఉన్నాయి స్పీకర్. అందుకే స్పీకర్ని ఎంపిక చేసుకునే చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. కాబట్టి స్పీకర్ పదవి ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఎంపిక కావాలి అనేది ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ఇండి కూటమి సంకేతాలు ఇచ్చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి మీరు స్పీకరు నేను ఎంపిక చేయండి, మేమందరూ సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని బీజేపీకి కూడా చేరవేశారు. బీజేపీకి కూడా తెలుసు, ఓపెన్గానే పబ్లిక్గా మీడియాలో కూడా అనౌన్స్ చేస్తున్నారు కదా అందరూ. అంటే గతంలో కూడా కేంద్ర మంత్రివర్గ కూర్పు జరిగేటప్పుడు కూడా చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ టీడీపీకే వచ్చేలా చూడండి అంటూ కూడా వాళ్ళని డిమాండ్ చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సరే, అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడైతే డిమాండ్ చేసే పరిస్థితిలో లేడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పుడు, అప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్ చేసి ఆయన కావాలనుకున్న దాన్ని నెరవేర్చుకున్నాడో, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని రాష్ట్రపతిగా ఎంపిక చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు కాదని ఆయన్నే అందరూ ఆమోదయోగ్యంగా ఆమోదించారు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా, డిమాండ్ చేసే పరిస్థితి? అంటే అలాంటి సిచ్యువేషన్ ఉండదు, లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే రిక్వెస్ట్ చేసి ఉంటారు, ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి ఉంటారు. స్పీకర్ అనేది తెలుగుదేశం పార్టీ కావాలని రిక్వెస్ట్ చేసి ఉంటారు. ఆ రిక్వెస్ట్ని కనుక ఆహ్వానించి ఆ రిక్వెస్ట్ని తీసుకొని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కనుక తెలుగుదేశం పార్టీ నుంచి స్పీకర్ని కనుక పెడితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వానికి అలాగే భాగస్వామ్య పక్షాలతోటి పొత్తు ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది. అలా కాకుండా ఉంటే ఏకపక్షంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటి సంకేతం వెళ్ళిపోతుంది. అప్పుడు భాగస్వామ్య పక్షాల్లో కొంత అసంతృప్తి, అసహనం అయితే ఉంటుంది. అది ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో బయటపడి ప్రభుత్వం కుప్పగూలేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.